సార్ ఏంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరొక లేఖ అస్త్రం, కూటమి ఆశయాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది, కార్యకర్తలు అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళొద్దు, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై స్పందించొద్దు, వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా చెప్పొద్దు, కూటమి అంతర్గత విషయాలపై కూడా చర్చలు వద్దు, ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది, ఏ రోజు పదవుల కోసం నేను రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యను. ఏంటి దీని సారాంశం? ఇవన్నీ వద్దన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారు పాపం, జన సైనికులను ఇది మాట్లాడొద్దండి, అది మాట్లాడొద్దండి, అది మాట్లాడొద్దండి అని. అంటే పవన్ కళ్యాణ్ మాటలో 3-4 విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఉప ముఖ్యమంత్రి లోకేష్కి ఇవ్వడమా లేదా ఈ అంశం మీద జరిగిన చర్చ ఆయనకి ఏమాత్రం రుచించడం లేదు, అది ఆయన దాంతో విడగొట్టుకుంటున్నాడు. హిజ్ డిమార్కెటింగ్, ఇది జరిగి ఉండాల్సింది కాదు, దీంతో నేను విడగొట్టుకుంటున్నానని. రెండోది పరోక్షంగా చెప్తుంది ఏంటంటే నేనేం పదవులు కోరట్లేదని. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ పార్టీ వాళ్ళు కొంతమంది లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ కావాలి అని మాట్లాడున్నారు కదా. నేనేం పదవులు కోరుకోవట్లేదు, కాబట్టి పదవుల కోసం నేను రాజకీయాలు చేయట్లేదు, జగన్ను వైసీపీని ఓడించడం నా లక్ష్యం అని. బట్ అంతకంటే కీలకమైంది, ఇప్పుడు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని లోకేష్ చెప్తుంటే, ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత పదవి కదా అని చెప్తుంటే, నేను పదవుల కోసం రాజీనామా చేయడం లేదు అని రాజకీయాలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి ఈయన ఇక్కడ నా కోసం మీరు పైరవీళ్ళు లేదా నా కోసం మీరు ప్రచారాలు చేయనవసరం లేదు అనే ఒక మెసేజ్ ఆయన కన్వే చేస్తూనే కూటమి ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అనేది నొక్కి చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు ఆయన చెప్తుంది ఆయన జన సైనికులకు మాత్రమే చెప్పగలుగుతారు, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు. కానీ ఓ తెలుగుదేశం నాయకుడు ఎవరో సోషల్ మీడియాలో లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్తే ఇంకొక అతను బలపరిస్తే ఆఖరికి మంత్రులు కూడా దావోస్లో కూడా మాట్లాడితే దానికి జన సైనికుల బాధ్యతే ఉంది. ఉదాహరణకు టీవీజీ భారత్ మాట్లాడిన దానికో, లేకపోతే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దానికో, ఇవి సోషల్ మీడియా అబద్ధం వార్తలు కాదే. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాల్సిన, గుర్తించవలసిన, ఆయన చెప్పలేకపోవచ్చు కూటమిలో ముఖ్య నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా, తప్పుడు వార్తల మీద స్పందించకుండా ఉండగలడు జన సైనికులు. కానీ తెలుగుదేశం నాయకులు, కీలక వ్యక్తులు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు వన్ సైడెడ్గా లోకేష్ తరఫున మాట్లాడుతున్నారు, కాబట్టి మేము పవన్ తరఫున మాట్లాడాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ స్టాట్యూటరీ వార్నింగ్ అంటారు, చట్టబద్ధ హెచ్చరికలాగా పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాశారు తప్పితే వాస్తవ పరిస్థితి ఆయనకు పూర్తిగా తెలుసు, దానికి ఆయన సిద్ధమై ఉన్నారని కూడా నా ఉద్దేశం. అంటే తెలుగుదేశం పార్టీ లోకేష్కు భారీ ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకుంటే మనం దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం ఐక్యత కాపాడుకోవడం ముఖ్యం అనే ఒక సందేశాన్ని కూడా ఆయన ఇక్కడ ఇస్తున్నాడు. ఎందుకంటే నేనేం పదవుల గురించి అంటే కనీసం ఈ టర్మ్లో మొన్నటి ఎన్నికల్లో మన లక్ష్యం జగన్ ఓడించటం, అందుకు చేసాం, ఐఎమ్ కంఫర్టబుల్, ఇంకా మీరు లేనిపోయిన వివాదాలు పెట్టుకోకండి అని ఆయన చెప్తున్నాడు. సో ఇన్ ఎ వే చాలా కీలకమైన సమయంలో ఆయన వ్యాఖ్య చేస్తున్నాడని కూడా మనం గుర్తించాలి. భవిష్యత్తులో కూడా చేయనని, ఇప్పటి సంగతే కాదు భవిష్యత్తులో కూడా చెయ్యనని. అలానే ఎవరన్నా మీలాంటి విలేకరి లేదా మీలాంటి సంపాదకుడు వెళ్ళి అలా అయితే మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కారా అంటే అలాంటివన్నీ పరిస్థితుల మీద అప్పుడున్న దాని మీద ఆధారపడి ఉంటాయి. కానీ నేను కేవలం పదవి కోసమే పాకులాడను అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది జరిగినప్పుడు వెన్ ఇట్ హ్యాపెన్స్, అదే అన్నాడు కదా, ఆర్గానిక్గా జరగాలి అన్నాడు, సహజంగా జరగాలి. బహుశా సహజంగా జరగడే ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి మనం ఆసక్తికరమైన అంటే ఒకటైతే నిజం వర్మ, నాయకులు మౌనంగా ఉండే పరిస్థితి పోయింది ఆంధ్రప్రదేశ్లో, ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా పాలక ఎన్డీఏలో కీలక నాయకులైన చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ అయినా ఇంకా సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒకటి చెప్పి తమ శ్రేణులను, తమ క్యాడర్లను, లీడర్లను కొంచెం సర్దుబాటు చేయాల్సిన, సంతృప్తిపరచాల్సిన సమయం ఆసన్నమైంది. అదే మనకు వీటన్నిటిలో చెప్తుంది. ఇప్పటికీ చెప్పని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది ముచ్చటపడి చిరంజీవి గారిని బీజేపీ రాజ్యసభకు పంపిస్తుంది అని చెప్తున్నారు. రాజ్యసభ ఏంటి సార్, రాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి వాళ్ళ శక్తిని బట్టి, అంటే అలా చెప్పే వాళ్ళకు దేశ రాజకీయాలు, వాటికి సంబంధించిన డైనమిక్స్ అంటారే, ఆ తార్కిక లేకపోతే గమన సూత్రాలు తెలియకపోవడం వల్ల మాట్లాడే వ్యవహారం తప్ప రాజ్యాంగాన్ని, కేంద్రం యొక్క యంత్రాంగాన్ని మొత్తం శాసించే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవులకు
సంఘ పరివార్ బయటి వాళ్ళని ఏదో తీసుకొస్తుంది అనుకోవటం ఒక అనాలోచితమైన వ్యవహారం ఇది. ఒక్క అబ్దుల్ కలాం ఆజాద్ను తప్పితే ఆయన కూడా పూర్తిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అంటే ఆలోచనల పరంగా అనుగుణంగా ఉండే వ్యక్తి. కాబట్టి చిరంజీవికి ఆ విధమైన ఆశ కూడా ఉంటుందని నేను అనుకోను. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కావాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడూ అయి ఉండేవాడు, ఇండిపెండెంట్గా కూడా అయి ఉండేవాడు. ఈ మాట ఒకసారి వచ్చింది కూడా మా మధ్యలో వచ్చినప్పుడు నేను అప్పటికే చెప్పా, ఏది జగన్ రాజ్యసభకు పంపుతున్నాడని అదే పనిగా స్టోరీస్ ఏం రావడం లేదు, అది నిజం కాదని నేను కామెంట్ చేసిన తర్వాత నిజమే ఇది. ఎందుకంటే రాజకీయాలు వద్దని పదవులు వద్దని వచ్చిన వ్యక్తి ఆయన పదవులు వదులుకొని పెద్దరికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ అలా ఉండాలని అనుకున్నాడు. ఏదైనా నామినేటెడ్ అయితే వెళ్తాడేమో కానీ చిరంజీవి రాష్ట్రపతి నామినేట్ చేస్తే చేయొచ్చు, బికాజ్ ఈజ్ సూపర్ స్టారు, పద్మవిభూషణ్ దాకా వెళ్ళిన వ్యక్తి కాబట్టి. కానీ బీజేపీ తరఫున ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి వెళ్ళే పరిస్థితి అసలు ఏమీ ఉండదు. ఇది ఒక అసందర్భమైన చర్చ. దాన్ని ఖండించడానికి కూడా అందుకే పవన్ కళ్యాణ్ నేను అనడంలో ఇది చిరంజీవికి కూడా వర్తిస్తుంది. పవన్ వ్యాఖ్య మా మెగా సోదరులో మేము పదవుల కోసం పాకులడం మీరేమి హడావుడి పడకండి అని తన అభిమానులకు ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. అందుకని అది చాలా స్పష్టం. ఇంకా మూడో బ్రదర్ పదవి కూడా ఇంకా పెండింగ్లో ఉంది. నాగబాబు ఎప్పుడు మంత్రి అవుతాడు దాని మీద ఏంటి సార్ అంటే